పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి నేతలు, పోలీసులు, ఎన్నికల సంఘం అధికారుల సమక్షంలోనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎటువంటి నిబంధనలు, చట్టాలు అమలు చేయకుండా దౌర్జన్యాలు, దుర్మార్గాలతో చంబల్లోయ బందిపోట్ల తరహాలో వ్యవహరిస్తే ఇక ఎన్నికలు నిర్వహించడం ఎందుకని జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల నిర్వహణలో జరిగిన దుర్మార్గంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రజాస్వామ్యంపై నమ్మకం, గౌరవం కలిగిన ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికలు జరిగిన తీరును ఖండించకపోతే ఇక ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టడం కష్టమే అన్నారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబుకు దమ్ముంటే ఈ ఎన్నికలు రద్దు చేసి కేంద్ర బలగాల పర్యవేక్షణలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికల అక్రమాలను ప్రజల దృష్టికి తెచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పచ్చపార్టీ నేతల అక్రమాలకు సాక్ష్యాలతో సహా ఎండగట్టారు. రాజకీయ పార్టీల ఏజెంట్లను పోలింగ్ బూత్లలోకి రానియకుండా ఎన్నికలు నిర్వహించిన నీచ చరిత్ర దేశంలో ఎక్కడా చూడలేదన్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ దిగజారుడు రాజకీయ నిర్వాకం చంద్రబాబుదేనని పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలు చాటి చెప్పాయన్నారు. పులివెందుల రూరల్లో జరిగిన జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 15 బూతుల్లో ఉన్న 15 బూతులకు ఎన్నిక జరిగింది. రూరల్ మండలంలో 10,600 ఓట్లకు సంబంధించిన ఎన్నిక. ఆశ్చర్యం ఏమిటంటే బూతుల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేడు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంట్ బూత్లో కూర్చోకుండా బూత్ దగ్గరికే మనిషి పోలేని పరిస్థితిలో బూత్లో ఏజెంటే లేకుండా ఎన్నికలు రిగ్గింగ్ చేసినారు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీసుల ప్రోద్బలంతో బూతులోకి వెళ్ళే ఏజెంట్ల ఫాములను వీళ్ళే తీసేసుకొని చింపేసుకొని బూతులేకి ఏజెంటే పోని పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించామని చెప్పుకుంటా ఉన్న ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో, బహుశా మన దేశంలో ఎక్కడ ఉండదేమో, ఒక్క మన రాష్ట్రంలో తప్ప. ఎన్నికల నిర్వహణ అనేది రాజ్యాంగబద్ధమైన బాధ్యతతో కూడుకున్న ప్రక్రియ అన్నారు జగన్మోహన్ రెడ్డి. పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల్లో ఎన్నికల ప్రక్రియ ఎక్కడా కూడా నిబంధనల ప్రకారం జరగనే లేదని, అంతా దౌర్జన్యమే చేశారని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఫామ్ 32 అని ఉంటుంది. ఫామ్ 32ను నింపి ఆ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నదాన్ని రికార్డు చేస్తారు. బూత్లో ఉండే అధికారి ఆ రికార్డును ఏజెంట్కు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏజెంట్ నుంచి ఒక రిసీప్ట్ కూడా తీసుకుంటాడు ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్. ఆ రికార్డుతో ఈ రిసీప్ట్ను కూడా జత చేయాలి. ఆ రికార్డును కూడా ధృవీకరించాల్సి ఉంటుంది. ఇది ప్రొసీజర్. బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసేటప్పుడు, బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసే ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏజెంట్ అక్కడే ఉంటాడు. బ్యాలెట్ బాక్స్ సీల్ పై కూడా ఏజెంట్ సంతకం చేస్తాడు. బ్యాలెట్ బాక్స్కు సంబంధించి సీల్ పై కూడా ఏజెంట్ సంతకం తీసుకుంటారు. మరి నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా. చంబల్లోయ బందిపోట్లను మించిపోయేలా టీడీపీ నేతలు ఎన్నికల్లో గూండాగిరి చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. ఇదంతా పోలీసుల చలవతోనే జరిగిందని విమర్శించారు. బందిపోటు దొంగలు ఉంటారు చూసినారా, డెకాయిట్స్. ఇంతకుముందు ఏదో ఏం వ్యాలీ అది, చంబల్ వ్యాలీ అని వింటాంటాం. ఈరోజు నిజంగా దాన్ని మరిపించినారు. బందిపోట్లకు మించి చంద్రబాబు నిన్న పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఓట్లను దౌర్జన్యంగా వేసుకున్నాడు. సాక్షాత్తు పోలీసులు దాన్ని దగ్గరుండి ప్రోత్సహించారు. ఇలాంటి అడ్డగోలు రాజకీయాలు చేసే
నాయకుడిని లీడర్ అనరు, మాబ్స్టర్ అంటారు లేదా ఫ్రాడ్స్టర్ అంటారు. ఓటర్లను అయోమయానికి గురి చేయడంతో పాటు ఇబ్బందులు పెట్టి ఓటింగ్కు దూరంగా ఉంచాలన్న అజెండాతోనే పోలింగ్ బూత్లను ఇష్టానుసారం జంబ్లింగ్ చేశారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఫలితంగా 2 నుంచి 4 కిలోమీటర్ల దూరం పోయి తమది కాని ప్రాంతంలో ఓటు వేయాల్సి వచ్చిందన్నారు. అలా వచ్చిన వారిని టీడీపీ గుండాలు బెదిరించి పంపించేసి రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. 2 కిలోమీటర్లు ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి నడుచుకుంటూ పోయి అక్కడ ఓటేయాలంట. ఆ గ్రామం వాళ్ళు అక్కడ ఓటు వేయకుండా 2 కిలోమీటర్లు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఓటేయాలంట. మళ్ళీ 8 and 11 చూడండి. నల్గొండారిపల్లి నుంచి నల్లపరెడ్డిపల్లె, నల్గొండారిపల్లి నుంచి నల్లపరెడ్డిపల్లె అంటే 4 కిలోమీటర్లు. మళ్ళీ నల్లపరెడ్డిపల్లె నుంచి నల్గొండారిపల్లెకి పోవాలంట. అంటే నల్లపరెడ్డిపల్లెలో ఓటేసే కార్యక్రమం జరగకుండా నల్లపరెడ్డిపల్లెలో నల్గొండారిపల్లెకి పోవాలంట. 4 కిలోమీటర్లు అవుతారా? నల్గొండారిపల్లెలో ఓటు వేయకూడదంట. 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి నల్లపరెడ్డిపల్లెలో ఓటేయాలంట. అంటే ఏ రకంగా స్కెచ్ చేసినారనేది చూడండి అని అడుగుతా ఉన్నా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. దాదాపుగా 4,000 ఓట్లకు 10,600 ఓట్లకు గాను 4,000 ఓట్లకు సంబంధించిన పరిస్థితి ఇది. పులివెందుల, ఒంటిమిట్ట ప్రాంతాలకు ఏ మాత్రం సంబంధం లేని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఎన్నికలు జరిగే సమయంలో తమ అనుచర గణాలు మంది మార్బలాలతో అక్రమంగా అక్కడే తిష్టవేసి ఎన్నికలను ఒక ఫార్స్గా మార్చేశారని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నిక జరుగుతున్న గ్రామాలలో అరాచకం సృష్టించుకునేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు. మంత్రి సవిత, ఆమెకు సంబంధించిన మనుషులు ఎర్రబల్లిలో తిష్ట వేస్తే ఆమెకు సంబంధించిన నాయకులు, ఆమెకు సంబంధించిన మనుషులు ఎర్రబల్లిలో ఆమె తిష్టేస్తే, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నల్లపరెడ్డిపల్లెకు భారీగా జమ్మలమడుగు నుంచి తీసుకొచ్చిన కార్యకర్తలను, నాయకులను అక్కడ తిష్టేయడం. మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఈ కొత్తపల్లిలో 100 మంది తన కార్యకర్తలతో తాను అక్కడే మకాం. ఈ బీటెక్ రవి అనేవాడు ఎవడైతే ఉన్నాడో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కంటెస్ట్ చేసినాడు. ఈ మనిషి పులివెందుల రూరల్ ఓటర్ కాదు. ఈ బీటెక్ రవి అనేవాడు పులివెందుల రూరల్ ఓటర్ కాకపోయినా కూడా తాను కూడా కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేసినాడు. ఏకపక్షంగా రిగ్గింగ్ చేసుకొని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ ను వేధించడమే లక్ష్యంగా టీడీపీ నేతలకు బంధువులైన పోలీస్ అధికారులను ఏరి కోరి ఎంపిక చేసి ఎన్నికల డ్యూటీ వేయించారని, వారు పచ్చ చొక్కాలు వేసుకున్న కార్యకర్తల్లా వ్యవహరించి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారన్నారు జగన్మోహన్ రెడ్డి. చెప్పడానికి సాక్షాత్తు ఇక్కడ డిఐజీ అదే పనిగా పులివెందులకు వచ్చి కూర్చున్నాడు. ఆయన నేను రాత్రి నుంచే దౌర్జన్య కాండ స్టార్టు దగ్గరుండి ఆయన సమక్షంలోనే జరిగించినాడు. ఎవడి డిఐజీ అంటే కోయా ప్రవీణ్. కోయా ప్రవీణ్ అంటే టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు, వరుస కల్లడవుతాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ రాజ్యసభ వాళ్ళ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు, వరుసకు అల్లుడవుతాడు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. పచ్చ చొక్కా వేసుకున్న డిఐజీ ఆయనకు సంబంధించిన డిఎస్పీలు, ఆయనకు సంబంధించిన సిఐలు హ్యాండ్ పిక్డ్ 2 జెడ్పీటీసీలను అక్రమంగా చెరబట్టినంత మాత్రాన టీడీపీకి ఒరిగేదేమీ ఉండదని గుర్తుంచుకోవాలన్నారు.
టీడీపీ అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, రానున్న కాలంలో ప్రజలే టీడీపీకి బుద్ధి చెప్తారని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేసి ఓట్లు అడిగితే ప్రజలు మనస్ఫూర్తిగా ఓట్లు వేస్తే 4 కాలాలు వర్ధిల్లుతారు. ఈ ఆదిరిగా దౌర్జన్యాలు చేస్తే ఆ దౌర్జన్యాలంతా కూడా టెంపరీగా మీకు ఏదైనా ఉపయోగపడతాయేమో కానీ చివరికి వచ్చేసరికి కన్ను మూసుకొని కళ్ళు తెరిచేసరికి 1.5 year అయిపోయింది. అప్పుడే కన్ను మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. ఆ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వీళ్ళు చేసిన అన్యాయాలకు, దౌర్జన్యాలకు, అబద్ధాలకు, మోసాలకు ప్రజలు ఏ స్థాయిలో బుద్ధి చెప్తారు అని అంటే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి లేకపోతారు వీళ్ళంతా. ఇది వాస్తవం. ఎన్నికల నిర్వహణలో టీడీపీ నేతలు, పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారులు ఎలా అక్రమాలకు పాల్పడ్డారో ఆధారాలతో సహా న్యాయస్థానం ముందుంచి ఎన్నికల రద్దు కోసం పోరాటం చేస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నది ఒక డమ్మీ పాత్ర కన్నా దారుణమైన పాత్ర పోషిస్తూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు నిజంగా ఇంత దిగజారిపోయిన పరిస్థితుల మధ్య ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. వెరీ అన్ఫార్చునేట్. ఖచ్చితంగా న్యాయ పోరాటంలో భాగంగా కోర్టులకి ఇవన్నీ చూపిస్తాం, కోర్టులకి ఇవన్నీ వేస్తాం. అందుకని వాళ్ళిద్దరు కూడా ఈరోజు వచ్చింది కూడా కోర్టులో వేయడానికే వచ్చినారు. ఇద్దరు జెడ్పీ టీసీ అభ్యర్థులు కూడా కోర్టులో వేయడానికే ఇక్కడికి వచ్చినారు. ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని పోయి వీళ్ళు కోర్టులో వేస్తారు. న్యాయస్థానం ముందర ఇవన్నీ కూడా ఉంచడం జరుగుతుంది. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికల అక్రమాన్ని ఖండించాలన్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోలేకపోతే రేపు దాని మనుగడే ప్రశ్నార్థకమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే, ప్రజలు తమని గెలిపిస్తారన్న నమ్మకం ఉంటే ఈ అక్రమ ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాలతో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, కొద్దో గొప్ప ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా కూడా గౌరవించే వాళ్ళు ఎవరైనా ఇంకా వ్యవస్థల్లో ఇంకా ఉంటే వారికి కూడా విన్నపం చేస్తూ ఉన్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే కార్యక్రమం చేయకపోతే, ప్రజాస్వామ్యం ఒక్కసారి చెయ్యి జారిపోతే నక్సలిజం అక్కడి నుంచే పుడుతుంది. ఒక డేంజరస్ సిమ్టమ్కు, డేంజరస్ పరిస్థితులకు మీరు పునాది వేస్తూ ఉన్నారు. ఇప్పటికన్నా కళ్ళు తెరవండి. జరిగిన 2 ఎన్నికలను రద్దు చేయండి. ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ చేత వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించండి. ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఒక ఛాలెంజ్గా తీసుకోండి. ఎంతో రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు కనీసం తన వయసుకు తగ్గట్లయినా హుందాగా ఉండాలని, ఎన్నికల్లో చేసిన అక్రమాలు, దుర్మార్గాలు ఏమాత్రం మంచివి కావని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హితవు పలుకుతా ఉన్నా. మీరు చేస్తూ ఉన్నది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పని. తప్పుడు పునాదులకు మీరు వేస్తూ ఉన్నారు, తప్పుడు పునాదులు వేస్తూ ఉన్నారు. ఇది రేపొద్దున వృక్షం అవుతుంది. మీరు చేసే ప్రతి పని మీకు చుట్టుకుంటుంది. మీరు గ్రామాలలో ఈరోజు మీరు తీసుకొచ్చే ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈ మాదిరిగా చేయడాలు, దుర్మార్గాలు ఇవన్నీ కూడా రేపొద్దున మీకు చుట్టుకుంటాయి. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో
కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా. దేశంలో ఓట్ల చోరీ జరిగిందంటూ హల్చల్ చేస్తోన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో జరిగిన అక్రమాల గురించి ఎందుకు ప్రశ్నించకపోవడానికి కారణం చంద్రబాబుతో ఆయనకున్న హాట్లైన్ అనుబంధమే అని సెటైర్ వేశారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు. చంద్రబాబు నాయుడుతో హాట్లైన్తో టచ్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం. ఎందుకు ఈ ఆంధ్ర ఇన్ఛార్జ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ మనిషోడు మాణిక్యం ఠాకూరా అడే పొద్దున్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినాడా? ఏ పొద్దున్న ప్రజాస్వామ్యాన్నిలో ఇంత కూనీ చేస్తా అంటే ఆయన క్వశ్చన్ చేసినాడా? చంద్రబాబు నాయుడు ఇన్ని స్కాములు చేస్తున్నాడు, కంటి ముందర కనపడుతుంది. యా వీధికి పోయినా బెల్ట్ షాప్ కనపడుతుంది, యా పక్కకు తిరిగినా పర్మిట్ రూమ్ కనిపిస్తుంది. ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఆ రోజైనా మాట్లాడాడా? మన గురించి నా గురించి మాట్లాడతాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్లైన్. చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్, అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడి చెప్పు. ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడి చెప్పు. ఆంధ్రాలో అంతకన్నా పెద్ద జరిగింది కదా, ఇక మాట్లాడుతున్నారు స్కాములు, ఇది ఎలక్షన్, ఓటింగ్ గీటింగు, ఓటు చోరీ, ఇంకోటి అంటున్నారు కదా. మన ఆంధ్రాలో జరిగింది కదా, మన ఎందుకు మాట్లాడు? 12.5% మాట్లాడు. ఎందుకంటే హాట్లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. వీళ్ళ పార్టీలు, వీళ్ళకు ఎజెండా.